నమస్తే. తెలంగాణ ఉద్యమ నేతగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సాగించినటువంటి ప్రజా పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అది యావత్ ప్రపంచానికి తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 10 ఏళ్ళు ఎటువంటి ప్రగతి ప్రస్థానం సాధించిందో కూడా యావత్ ప్రపంచానికి తెలుసు. సో అటువంటి తెలంగాణ ఇవాళ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇవాళ దేశంలో అగ్రగామిగా దూసుకెళ్తుంది. సో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో వేసినటువంటి బాటలు, అభివృద్ధి అవన్నీ కూడా చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రపదంలో నిలబెట్టాయి. జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో బీఆర్ఎస్ 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తోంది. సో దాంట్లో భాగంగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని, తర్వాత రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. సో టీ న్యూస్ కూడా ఇప్పుడు ప్రత్యేక చర్చను చేపట్టింది. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు ఉద్యమ నాయకులు, అందరూ కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకులు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు, తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉద్యమంలో చాలా గొప్ప పాత్ర పోషించారు దేవి ప్రసాద్ గారు. వారు తెలంగాణ రాష్ట్రంలో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా వారు వ్యవహరించారు. ఇక మరో ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు 2009లో రాష్ట్రం ఏర్పాటు కాకుండా ముందు 2009లో, తర్వాత రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014లో, 2018లో శాసనసభ్యులుగా వ్యవహరించినటువంటి దాస్యం వినయ్ భాస్కర్ గారు. అందరికీ నమస్తే అండి. రైట్, మధుసూదనాచారి గారు, నిజంగా 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి రాష్ట్రం ఆవిర్భవించింది. మేము కూడా ఉద్యమాన్ని చూస్తూ పెరిగిన వాళ్ళం, ఉద్యమంతో మమేకం అవుతూ ఉన్నటువంటి వాళ్ళం. చాలా గొప్పగా అనిపిస్తుంది, చాలా అనుభూతి, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఒక్కసారి ఆ ఉద్యమ ప్రస్థానం, ఉద్యమం అసలు నిర్మించినటువంటి విధానం, అవన్నీ కూడా ప్రత్యక్ష సాక్షి. ఒకసారి వాటిని స్మరించుకుంటే ఏమనిపిస్తోంది? చాలా ఇది సందర్భోచితమైనటువంటి అంశాన్ని మీరు తీసుకోవడం జరిగింది. ముందుగా మిమ్మల్ని హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదటి రోజు నుండి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు దాదాపు 14 సంవత్సరాలు కేసీఆర్ గారిని అంటిపెట్టుకొని పనిచేసేటువంటి కొద్దిమంది వ్యక్తులలో నేను ఒకరిని కావడం నా అదృష్టం. ఒక్కసారి గతాన్ని కనుక సింహావలోకనం చేసుకుంటే మహాద్భుతాలు ఎన్నో. 2000 సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పటికే తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నటువంటి తరుణంలో ఒకవేళ విద్యుత్ శక్తి ఛార్జీలే మళ్ళీ పెంచితే తెలంగాణ రైతాంగాన్ని అనివార్యంగా కరెంటును నమ్ముకొని వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించినటువంటి పాలకులు మరొక్కసారి కుట్రపూరితంగా ఈ ధరలు పెంచి తెలంగాణ రైతాంగం నడ్డి విరవడమే కాకుండా అప్పటికి కొనసాగుతున్నటువంటి ఆత్మహత్యల పరంపర ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా నిరసించాలి, దీన్ని ఎదిరించాలి. ఈ నిర్ణయం ప్రభుత్వం వెనక్కు తీసుకునే విధమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడం, దాన్ని ఆనాటి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకపోగా దాన్ని తృణీకరించే విధంగా మాట్లాడడం జరిగినటువంటి సందర్భంగా ఇక తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డటువంటి చందంగా దిగజారబోతున్నది. కాబట్టి దీనికి అల్టిమేట్ ఎండ్ సొల్యూషన్ ఈజ్ ఓన్లీ సపరేషన్ ఆఫ్ తెలంగాణ అనే ఆలోచనతో అనేక వేల గంటలు, వందల మందితో చర్చించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలి, కొనసాగించాలి. తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచి తెలంగాణ ప్రజలందరినీ ఒక సామూహిక శక్తిగా తయారు చేసి తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ పెద్దల ఒప్పించి మెప్పించి మెడలు వంచి సాధించాలనేటువంటి లక్ష్యంతో 2001లో ప్రారంభించడం జరిగింది. ప్రారంభానికి ముందే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది అధికారికంగా ప్రకటించడానికి ముందే అసలు ఈ ఉద్యమం చేపట్టాలి అనేటువంటి విషయంలో అనేక కుట్రలు దీన్ని అణిచివేయడానికి ప్రయత్నం జరిగినాయి. కేసీఆర్ గారిని బెదిరించడం, ప్రలోభ పెట్టడం, కొన్ని సందర్భాల్లో మాకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయాలు ఏంటంటే తెలంగాణ
రాష్ట్ర సమితి ఆఫీస్ కోసం కొందరు యజమానులను సంప్రదిస్తే వాళ్ళు పోయి మాట్లాడితే రేపు రండి అడ్వాన్స్ తీసుకుంటామని చెప్పేవాళ్ళు. తీరా మేము డబ్బులు తీసుకొని అడ్వాన్స్ ఇవ్వడానికి పోతే మేము ఇవ్వమని చెప్పేవాళ్ళు. ఎందుకు కారణం ఏంటంటే ఒత్తిడి. తెలంగాణ రాష్ట్రం అనేటువంటి పదానికి హైదరాబాద్ మహానగరంలో నీడ లేకుండా చేయాలనేటువంటి భయంకరమైనటువంటి కుట్రతో ఆనాటి పాలక వ్యవస్థ వ్యవహరించింది. అంటే ఆ రకంగా. కానీ అప్పటికే తెలంగాణ ఉద్యమం గతంలో జరిగినప్పుడు సరే ఫైనల్గా వైఫల్యం చెందింది. తర్వాత తెలంగాణ అనేది పదమే వినిపించకుండా అప్పటి ప్రభుత్వాలు కొనసాగినాయి. అయితే కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది అందరు కలిసి మీరు దాన్ని స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు నమ్మకం కుదిరిందా డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి లక్ష్యాన్ని కొడతాము అనేది? అంటే ఇందులో రెండు అంశాలు వేరండి. అంతకుముందు జరిగినటువంటి ఉద్యమానికి, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమానికి స్పష్టమైన తేడా, విభజన ఏంటంటే ఆందోళన పదం కాదు, ఆలోచనతోని వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనేటువంటి ఒక పందాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆందోళన చేస్తే, విధ్వంసం సృష్టిస్తే రాజ్యం ముందు ఇవేవి కూడా నిలబడవు. కాబట్టి ప్రజల్ని చైతన్యపరిచి వాళ్లకు జరుగుతున్నటువంటి కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని వీటన్నిటిని కూడా వాళ్ళకు అర్థం చేయించడం ద్వారా తెలంగాణ ప్రజల్ని శక్తిగా ఒక సమూహంగా తయారు చేయాలనేటువంటి పందాన్ని తీసుకోవడం జరిగింది. సుదీర్ఘకాలం పాటు నిర్విరామంగా కేసీఆర్ గారు ఆ ప్రయత్నమే చేసి దానిలో సాఫల్యం చెందింది కాబట్టి, అనేక దశల తర్వాత సాఫల్యం చెందింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధం. ఇంకా దానికి సుదీర్ఘంగా ఇంకా మాట్లాడదాం మీ దగ్గర నుంచి దానికి సంబంధించి. రైట్, దేవిప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రయాణాన్ని ఇవాళ వరకు మనం ఒక రెండు లాగా చూడొచ్చు. అంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఒకటి, తర్వాత తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఒకటి. ఉద్యమంలో మీరు ఎట్లా మమేకమయ్యారు? అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం కొనసాగిస్తున్నప్పుడు వారితో మీరు ఎట్లా అనుబంధంగా కొనసాగారు? మిమ్మల్ని కదిలించినటువంటి అంశాలు ఏంటి? రాజేష్ గారు, గుడ్ ఈవినింగ్. వీక్షకులకు అందరికి శుభోదయం. పెద్దలు మధుసూదనాచారికి, వినయ్ భాస్కర్ గారికి నమస్కారం. తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అడ్వాన్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది ఒక చరిత్ర. ఇంతకుముందే పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినట్టు 2001కి ముందు, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించకముందు తెలంగాణ అంటేనే మనుషుల్ని మాయం చేయడం, భాషను వెక్కరించడం, అవమానం చేయడం, అవహేళన చేయడం, ఇంకా కొద్దిగా ఎవరైనా గట్టిగా రెండు జోడించి తెలంగాణ అంటే ఎన్కౌంటర్లు చేయడం, ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఒక సాధారణ స్థితి. అంటే పౌర హక్కులు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, మనిషికి సంబంధించినటువంటి విలువలన్నీ మాయమవుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఆనాటికి అంటే కేసీఆర్ గారి పార్టీ నిర్మాణం పెట్టే వరకు అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఏ ప్రయత్నాలు కూడా తుది తీరానికి చేరలేదు. కారణం ఏంటంటే రకరకాలుగా ఆ నాయకులు అనుసరించినటువంటి విధానాలు, ఆనాడు పాలకుల దగ్గర వాళ్ళు మోకరిల్లినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకి ఒక సుపరిచితమైనటువంటి వాటి. అందుకే టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే ప్రజల్లో ఎందుకు విశ్వాసం పెరిగిందంటే, డెఫినెట్గా కేసీఆర్ గారు ఒక ఇంటి పార్టీ. అంతకుముందు రకరకాల పార్టీలు వచ్చినా ఏ పార్టీలపై కూడా విశ్వాసం లేదు. కేసీఆర్ గారి పార్టీ పెట్టిన తర్వాత అనేక మంది ఉద్యమకారులు, ఆనాటికి ఉన్నటువంటి 69 ఉద్యమకారులు కావచ్చు, లేకుంటే తెలంగాణ అభిమానులు కావచ్చు, అప్పటి వరకు దెబ్బతిన్నటువంటి అనేక ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు ఈ తెలంగాణ వాదాన్ని కంటిన్యూగా చేస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా జయశంకర్ లాంటి వాళ్ళు కేసీఆర్ గారికి తోడు ఉండడం వల్ల సమాజంలో ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది ఉద్యమానికి మొదలైందనేటువంటి విషయం మనమందరం కూడా గుర్తుంచుకొని తీరా. అందుకే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావన మొదలైందనేటువంటి మాట వాస్తవం. అట్లాగే రెండవది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం జరిగిన తర్వాత అనేక సమస్యల మీద, వీరోచితమైనటువంటి అనేక సమస్యల మీద అనేక పోరాటాలు చేసింది. ఆ పోరాటాలు కూడా ప్రజల్లో ఒక గొప్ప విశ్వాసాన్ని నింపినాయి. కానీ ఒకసారి ఉద్యమ జెండా ఎత్తుకుంటున్నప్పుడు అదే ఆ భావజాలం అనేది ప్రతి ఒక్కరికి కనెక్ట్ చేయగలిగితేనే ఉద్యమం అనేది సఫలీకృతమైంది. సో దానికి ఆ ప్రయాణం అనేది చాలా బిగ్ టాస్క్ అది. సో దాంట్లో ఎట్లా ముందుకు సాగారు? అంటే తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి ఆలోచన చాలామందికి ఉన్నప్పటికీ కూడా ఆ ఆలోచనని ప్రజలకు కనెక్ట్ చేయడంలో కేసీఆర్ గారు చాలా సక్సెస్ఫుల్గా
పాత్ర నిర్వహించాడు. ఎందుకంటే విద్యుత్ విషయంలో కావచ్చు, లేకుంటే నీళ్ల విషయంలో కావచ్చు, లేకుంటే ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అట్లాగే రాజకీయ పార్టీల మీద ఉండేటువంటి అసెస్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ప్రజల్లో తీసుకుపోవడానికి, అంటే నీరు ఎట్లా అనేటువంటి విషయం మీద వారు విపరీతం చెప్తా ఉంటే అప్పటి వరకు టీఎంసీలు అంటే ఏందో తెలియనటువంటి తెలంగాణకి నీళ్ళ గురించి తెలుసుకునేటువంటి అవకాశం వచ్చింది. రెండవది, మీరు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటువంటి ఒక గొప్ప అవకాశం మా తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షునిగా 69లో మా తెలంగాణ ఎన్జిఓ సంఘం ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుంది. 69 ఉద్యమంలో తీవ్రంగా పాల్గొన్న అనేక మంది ప్రాణాలు అర్పించినప్పటికీ కూడా తెలంగాణ అన్నాడు సాధ్యపడలేదు. కాబట్టి మళ్ళీ తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షునిగా మళ్ళీ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారితో పాల్గొనడం అనేటువంటిది నిజంగా ఇది మాకు అంది వచ్చినటువంటి అవకాశం, ఇష్టమైనటువంటి పనిగా మేమందరం కూడా అందులో పాల్గొనమనేటువంటి విషయం మనకు స్పష్టంగా. రైట్, ఇక తెలంగాణ దశాబ్ద విజయం ముంగిట నిలుచుంది. 10 సంవత్సరాల ప్రగతి ప్రస్థానం కొనసాగించి వాళ్ళ దేశంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో అగ్రగామిగా దూసుకెళ్ళి ఇవాళ యావత్ తెలంగాణ సమాజం కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్ని సంబరంగా జరుపుకోబోతున్నారు. దశాబ్దం విజయం ముంగిట తెలంగాణ సగర్వంగా నిలుచుంది. తెలంగాణ ఉద్యమ నేతగా ఆనాడు కేసీఆర్ గారు ప్రజా ఉద్యమాలను నిర్మించి రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన సాగించి దేశంలోనే అగ్రగామిగా నిలిపారు తెలంగాణని. రెడ్డి వినయ్ భాస్కర్ గారు, తెలంగాణ ఉద్యమంలో మీరు మొదటి నుంచి మమేకమై ఉన్నారు. ఉద్యమ ప్రస్థానంలోనే 2009లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు మీరు ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, విప్గా కొనసాగారు, చీఫ్ విప్గా కొనసాగారు. ఒకసారి ఉద్యమ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా 10 సంవత్సరాలు రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంగా గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? మొదటిగా మీకు, అదేవిధంగా టీ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు, నాతో పాటు పాల్గొంటున్న మదన్నకు, దేవిప్రసాద్ అన్నకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం, సరైన సమయంలో మరి సరైన కార్యక్రమం చేపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మొదటి నుంచి కూడా చూసినట్టయితే ఈ రాష్ట్రం సాధించటం ఒక గొప్ప విషయం. అందులో కేసీఆర్ గారు గాంధీ మార్గంలో తెలంగాణను సాధించినటువంటి తెలంగాణను, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరి అమలు చేయటం నిజంగా కూడా దేశానికే ఒక గర్వకారణంగా, రాష్ట్రానికే ఒక గర్వకారణంగా యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళ నిజం చేయటం ఆషామాషి కాదు. అంతకన్నా ముందు అనేక మంది అనేక పార్టీలు స్థాపించి కూడా విఫల ప్రయత్నంగా ముగిసినటువంటి తరుణంలో మరి కేసీఆర్ గారు ఒకే ఒక్కడుగా బయలుదేరి మరి అనేక కష్టాలు, ఇంతకుముందు మదన్ అన్నట్టు ఒక చిన్న కార్యాలయానికి కూడా మరి స్థలం ఇవ్వలేని పరిస్థితుల నుంచి ఆ రోజు సమైక్య రాష్ట్రంలో మరి చంద్రబాబు గారు కానీ నిరంకుశ పాలన, అదేవిధంగా కేసీఆర్ను, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని కూడా చీల్చి చెండాడినటువంటి సందర్భాలు, సంఘటనలు ఎన్నో మనం చూసినాం. వాటి అన్నిటిని కూడా మరి ఎత్తుకు పై ఎత్తేసుకుంటూ, వారి ఎత్తులను చిత్తు చేస్తూ ఎప్పటికప్పుడు వ్యూహాలతోని మరి సాధించడం చాలా గొప్ప విషయం. ఎక్కడ మనం చూసినా కూడా అంత శాంతియుతంగానే ఏ ఉద్యమ కార్యక్రమం ఇచ్చినా కూడా శాంతియుతంగా అది గాంధీ మార్గంలో చేయటం. మరి రైలు రోక్ అయితేనేమి, సడక్ బంద్ అయితేనేమి, వంట వార్పు అయితేనేమి, ఈ తీరుగా ఏ కార్యక్రమం చూసినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా, నిర్భయంగా పాల్గొనే విధంగా మరి కార్యక్రమాలు ఇవ్వటం, ప్రజలు కూడా కేసీఆర్ పైన నమ్మకం. వీటి ద్వారా ఈసారి నెవర్ అన్నట్టు మరి కేసీఆర్ గారిపై నమ్మకంతో మరి వాళ్ళందరూ కూడా పాల్గొనటం. ఈ ఉద్యమంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు అన్ని పార్టీలు మరి కేసీఆర్ పై నమ్మకం ఉండి మరి కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి పాల్గొని సాధించడం గొప్ప విషయం. సాధించిన తర్వాత ఉద్యమ నేతనే అంటే అనేక ఉద్యమాలు మనము చూసినాము, విన్నాము, చదివినాము. మరి ఆ ఉద్యమ సాధించిన అనంతరం ఉద్యమ నేత దానికి నాయకత్వం వహించడం ఎక్కడ కూడా చూడలేదు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ ఉద్యమ నేతనే
మరి రాష్ట్రంకి తొలి ముఖ్యమంత్రి కావటం, ఆ ఉద్యమం నేపథ్యంలో అంటే 14 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో ఏ సమస్యలు మరి చూసిండ్రు, కళ్ళారా చూసిండ్రు, మరి వాటిని పరిష్కరించడానికి ఒక ఉద్యమ నేతగా చాలా బ్రహ్మాండంగా చేసిండు. ఉదాహరణ చెప్పాలంటే నేను అనుకుంటా బహుశా నిజామాబాద్లో ఒక సంఘటన జరిగింది. వారు ఉద్యమ సమయంలో ఒక ఎస్టీ పెళ్ళి ఎత్తిపోతే మరి చాలా ఒక పేపర్లో వచ్చిన తర్వాత మేము 5-6 శాసనసభ్యులము అక్కడ సమావేశమై మరి వారు ప్రస్తావిస్తూ చాలా బాధపడ్డారు. ఆ రోజే మా అందరితో కూడా చెప్పాడు, ఇటువంటి ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కాకుండా తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పారు. మాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ దాని తర్వాత కళ్యాణ లక్ష్మి ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు మాకు అర్థమైంది. అంటే ఉద్యమ సమయంలో ఏవేవి సంఘటనలు వారి మైండ్లో మెదిలిన వాటన్నిటి కూడా అప్పుడే పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నం. రైట్, ఓకే, రైట్. మధుసూదనాచారి గారు, మీరు అప్పుడు ఉద్యమం తొలి అడుగులు వేసినటువంటి సమయంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం ఎట్లా ఉండేది? ఎందుకంటే ఒక లక్షలాది మందిని ఒక దగ్గర గ్యాదర్ చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా బహిరంగ సభ ద్వారా భావజాలాన్ని వ్యాపింపజేయడం అనే దాని మీద ఎటువంటి చర్చలు జరిగేవి మీలో అంతర్గతంగా? చాలా రకాలైనటువంటి ప్రక్రియల ద్వారా. ఇందాక ఒక విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయినా, అంటే తెలంగాణ ఉద్యమం అనేది సోదరులు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు ఒక విఫల యత్నం అనేటువంటి భావన ఉండే. ఆ పరిస్థితి నుంచి బయటపడాలి, తెలంగాణ ప్రజలకు ఎక్కడో మనసులలో తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటిది ఉన్నది, కానీ క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, తెలంగాణ వస్తుంది అనేటువంటి నమ్మకం మాత్రం ఎవరికి లేదు. తెలంగాణ ఉద్యమం పేరిట వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేటువంటి ముద్ర ఎదుటి వాళ్ళు ఇస్తే మన వాళ్ళు కూడా అదే నమ్మిండ్రు. మొదలు ఈ క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి కేసీఆర్ గారు మన మీద విశ్వాసం ప్రజల్లో కలగాలి అని అంటే పదవుల కోసం తెలంగాణ ఉద్యమం కాదు, పదవులను త్యాగం చేయడం ద్వారా తెలంగాణ సాధించాలనేటువంటి పందాను ఆ రోజు ఎంచుకోవడం జరిగింది. తత్ఫలితంగా మనందరికీ కూడా తెలుసు, ఆ రోజు ప్రారంభించిన రోజే తెలుగుదేశం పార్టీకి శాసనసభ్యత్వానికి డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా రాజీనామా చేయడం ద్వారా తెలంగాణ ప్రజలలో ఒక చలనం, ఒక సంచలనం దిశగా డ్రైవింగ్ స్టార్ట్ అయింది. దాంతో ప్రజలకు ఓహో ఈయన ఒక కొత్త పంద, భిన్నమైనటువంటి ఆలోచనతో, అంటే చాలా ఆత్మవిశ్వాసంతో ప్రజల్ని నమ్ముకొని వస్తున్నాడు అనేటువంటి భావనను కల్పించగలిగిండు. అనేక సందర్భాల్లో అనేక ప్రక్రియలు, ఒకానొక సందర్భంలో అంటే 2 విషయాలు, ఎట్టి పరిస్థితులలో గతంలో జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా కొంత ఆందోళన పదంతో సాగినాయి కాబట్టి, దాన్ని రకరకాల కారణాల వల్ల అది విఫలమైంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది 100% అహింసతో కొనసాగాలి. ఒక ప్రాంతానికి న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఉద్యమం చేస్తున్నటువంటి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల వారికి నష్టం, కష్టం కలిగించకూడదు. దీనికి భిన్నంగా జరిగితే నేను ఉద్యమం గురించి పునరాలోచిస్తా అనేటువంటి కటువైనటువంటి మాట కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఉద్యమం ఆశాంతం తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేంత వరకు కూడా కేసీఆర్ గారు ఆ పందాలను ప్రయాణించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో చాలా జటిలమైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగులు మరి ఎట్లా, తెలంగాణలో ఎట్లా, ఆంధ్రలో ఎట్లా ఇది గుర్తించడం, అనేక కమిటీలు వేసిన్లు తెలుసలేకపోతున్నాయి. రకరకాల కారణాల వల్ల అది పీట ముడిలాగా తయారైంది. కేసీఆర్ గారు శాసనసభలో బయట కూడా సింపుల్గా ఒక మాట చెప్పేది, సెక్రటేరియట్ గేట్ కాడ నిల్చుందాం, ఆనగకాయ పట్టుకుందాం, సొరకాయ అన్నోళ్ళు మామూలు కాదు, ఆనగకాయ అన్నోళ్ళు మామూలు. ఈ తర్వాత గోంగూర అనే వాళ్ళు మావాళ్ళు కాదు, పుంటికూర అనే వాళ్ళు మావాళ్ళు. అంటే సింప్లిఫై చేయడం, ఇక్కడ ఎమోషన్స్ కానీ ఏదో కన్ఫ్యూజ్ చేయడం కానీ అటువంటిది లేదు. అయితే ఈ ఉద్యమ సాఫల్య క్రమంలో ఇప్పుడు బహిరంగ సభలు ప్రజల్లోకి పోవడం మాత్రమే కాకుండా అనేక శిక్షణా శిబిరాలు, కొన్ని సందర్భాల్లో గతాన్ని మళ్ళీ ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా ఉంది. మేము మంచిర్యాలలో, వరంగల్లో విద్యార్థి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తే 25,000 మంది కూడా హాజరైనటువంటి సందర్భాలు ఉన్నాయి.
అంటే ఈ ఉద్యమాన్ని బహుముఖీన ఏకకాలంలో అనేక మందిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తూ సమూహాల్ని కదిలిస్తూ వాళ్ళని శక్తిగా ప్రోధి చేస్తూ వద్దనుకునేటువంటి శక్తుల చేత తెలంగాణ అనిపించి ఢిల్లీ మీద ఒత్తిడి పెంచాలనేటువంటి వ్యూహం నిర్ణయం ఏదైతే కేసీఆర్ గారు ముందు పార్టీ ప్రారంభించడానికి ముందు ఆలోచన చేసిండో ఆ పందాను యథావిధిగా ల్యాండ్ చేసిండు, సక్సెస్ఫుల్గా తీసుకుపోయిండు, రాష్ట్రాన్ని సాధించాడు. ఇక దశాబ్ద విజయం ముంగిటి తెలంగాణ సమాజం నిలుచుంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం గురించి 10 సంవత్సరాల ప్రగతి ప్రస్థానం గురించి ఇంకా మరిన్ని దశాబ్ద విజయం ముందర తెలంగాణ రాష్ట్రం నిల్చుంది. సో దీన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ రేపటి నుంచి 3 రోజుల పాటు వరుసగా ఉత్సవాల్ని నిర్వహించబోతుంది, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్ని. రైట్, దేవిప్రసాద్ గారు, కొంతమంది చరిత్రను మాత్రమే సృష్టిస్తారు, కానీ కేసీఆర్ గారు మాత్రం చరిత్రతో పాటుగా జాగ్రఫీ సృష్టించారు తెలంగాణ రాష్ట్రాన్ని అని చాలామంది చెప్తూ ఉంటారు, వారి గురించి ప్రైజ్ చేస్తూ. నిజంగా అంటే ఆ ఉద్యమ ఫలం రాష్ట్రం, దాని ప్రాసెస్లో భాగంగా ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగానే అంత సమాజాన్ని కదిలించినటువంటి సందర్భాలు ఇంకేం మనం గుర్తు చేసుకోవచ్చు అంటే ఒకటి, ఇంతకుముందు పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటి అంశం మీద అనేక మంది అనేక ప్రయత్నాలు చేసిన ప్రజలలో ఒక సుస్థిరమైనటువంటి విశ్వాసం కలగజేయడంలో అది విఫలమైంది. అంటే కారణం కూడా ఏంటంటే అనుభవాలు కూడా అట్లే ఉన్నాయి. అంటే చాలామంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెట్టినరు, తర్వాత నిలకడగా సస్టైన్ కాలేదు, కేవలం విద్యార్థులు ఉద్యోగులు మాత్రమే 69 ఉద్యమంలో మిగిలిపోయినరు. ఇట్లా అనేక అనుభవాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక తెలంగాణ ఎవడు తెస్తాడరా తేడు అనేటువంటి ఒక భావనకి సమాజం గురైంది. అందుకే 1969 నుంచి కేసీఆర్ గారు 2001 వరకు పెట్టే వరకు తెలంగాణ మీద ఒక ధర్నా అనేటువంటిది కూడా లేదు ఈ రాష్ట్రంలో. అంటే మీరు ఒక్కసారి చూడండి, అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 369 మంది అమరవీరులు ప్రాణాలు అర్పించినటువంటి నేల మీద విశ్వాసం సన్నగిలడం వల్ల దాదాపుగా 2 దశాబ్దాలు తెలంగాణ మీద ఒక నిలకడపైనటువంటి ఉద్యమాలు జరగలేదు. జనసభ లాంటి, లేకుంటే కవులు, కళాకారులు, మేధావులు రకరకాల చిన్న చిన్న ప్రయత్నాలు చేసినా ఒక రాజకీయపరమైనటువంటి ఒక నిర్మాణపరమైనటువంటి రూపం రాలేదు. అందుకే కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని సస్టైన్ చేయాలంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో పార్టీ కృషి చేయాలి, అన్ని వర్గాల సమస్యల్ని ఎజెండా మీదకి తీసుకురావాలి. అందుకే ఉద్యమ ప్రస్థానంలోనే భవిష్యత్తు తెలంగాణను ఊహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు, విద్యుత్కు సంబంధించినటువంటి సమస్య. అందుకే చాలా రాష్ట్రాలు రాష్ట్రం వచ్చిన తర్వాత గందరగోళానికి గురైనాయి అభివృద్ధి ఎట్లా ఉండాలి అనేటువంటి అంశం మీద. కానీ ఒక తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ గారు మొత్తంగా కూడా ఎజెండా తయారు చేసి ఆ ఎజెండానే టీఆర్ఎస్ మేనిఫెస్టోగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే అమలు చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించి 6 నెలల్లోనే చీకటి నుండి వెలుగులోకి తెచ్చినటువంటి ఒక రాష్ట్ర సన్నివేశాన్ని మనం అందరం కూడా చూడొచ్చు. అంటే దీనికోసం అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక తన్లాటలు జరిగినాయి, అనేక మంది అసహజ మరణాలు పాలైనరు. కేసీఆర్ గారు హింస లేకుండా ఈ ఉద్యమం కొనసాగాలి అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకొని విద్యార్థుల్ని కొద్ది కాలం పాటు ఉద్యమంలో దూరంగా ఉంచినటువంటి ప్రయత్నం కూడా చేసిండు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు, ఎందుకంటే హింస పేరు మీద కేంద్రం మనల్ని ట్రాప్ చేస్తుంది, ఉద్యమాలని అణిచివేస్తుంది, ఉద్యమాన్ని అణచడం వల్ల ఒక భయోత్పాతం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ అప్పటికే ప్రతి గ్రామంలో కూడా తండ్రులు కొరువు పెట్టేటువంటి, కొడుకులకు కొరువు పెట్టేటువంటి సందర్భాలు వచ్చినాయి. మొత్తం తెలంగాణ అంతా ఒక దాదాపుగా చెప్పాలంటే ప్రతి పల్లెలో కూడా 10 మంది 20 మంది యువకులు 69 ఉద్యమం ఫెయిల్యూర్ అయినాక నక్సల్బరీ ఉద్యమం వైపు యువకులందరూ మరడం వల్ల గ్రామాల్లో విప్లవ రాజకీయాలు రావడం వల్ల ఆ విప్లవ రాజకీయాలను అణచడానికి ఊరూరు మీద పడి మొత్తంగా కూడా సర్వనాశనం చేసినటువంటి సందర్భాలున్నాయి. ఆ హింస నుండి, క్షోభ నుంచి తెలంగాణని మరి ఒక సుభిక్షంగా ఉండడానికి అవసరమైనటువంటి ఒక ప్రాతిపదిక నిర్మించాలని కేసీఆర్ గారు ఈ అహింసా ఉద్యమం మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ఉద్యమాలన్నీ కూడా అట్టే తీసుకుపోయిన వాళ్ళు. అందుకే సకల జనుల సమ్మె కావచ్చు, తర్వాత వంట వార్పు కావచ్చు, లేకుంటే రస్తా రోకో కావచ్చు, రైలు రోకో కావచ్చు, అన్నీ రాజ్యాంగ బద్ధంగా చేసేటువంటి ఉద్యమాలనే పెట్టి కేంద్రం అనివార్యతను తీసుకొచ్చిండు. అందుకే మేము మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి కేసీఆర్ గారు మేమందరం కూడా డెలిగేషన్ దగ్గరికి పోయిన తర్వాత మీ దగ్గర తెలంగాణలో బస్సులు బంద్ అయిపోయినాయి, బడులు బంద్ అయిపోయినాయి అని మన్మోహన్ సింగ్ గారే కేసీఆర్ గారితో అన్నటువంటి సందర్భాన్ని చూసినాం. అంటే తెలంగాణ ఉద్యమ ప్రభావం ఢిల్లీ మీద అనివార్యంగా పడేటట్టు చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఎవరైనా ఏదైనా లక్ష్యం అనుకుంటే వచ్చే తరానికి ఫలితాలు వస్తాయి అనుకుంటారు. కానీ కేసీఆర్ గారు పార్టీ ప్రారంభించి ఆ ఉద్యమ నిర్మాణం చేసి ఆ ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చి, లక్ష్యాలను నెరవేర్చడం కాదు,
ఆ ఉద్యమంలో కన్న కలల్ని నిజం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే చరిత్ర నిర్మాత అనేటువంటి విషయం కేసీఆర్ గారికి కరెక్ట్గా షూట్ అవుతుంది. రైట్. వినయ్ భాస్కర్ గారు, గత 14 సంవత్సరాలు అంటే రాష్ట్రం ఏర్పడాలంటే ముందు 14 సంవత్సరాల పోరాటం చూశారు. ఇక ఉద్యమ ప్రస్థానం గురించి యాక్చువల్గా మన టైం కూడా సరిపోదు, అంత ఉంది మనం మాట్లాడాలంటే. అది కాకుండా ఇక 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రయాణం అనేది ఎట్లా సాగింది, ప్రభుత్వ ప్రగతి ప్రస్థానం ఎట్లా కొనసాగింది? సరే, గెలుపోవటములు, ప్రభుత్వాలు మారాలనేవి సహజమైన ప్రక్రియ. అది కాకుండా దానికి సంబంధించి దాని జోలికి మనం వెళ్ళాల్సిన పని లేకుండానే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎటువంటి ప్రగతి అందించగలిగారు? మీరు కూడా 10 ఇయర్స్ మీరు కూడా శాసనసభ్యుడిగా కొనసాగారు. అంటే కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నాయకునిగా చూసినాను కేసీఆర్, కానీ ఒక మంచి పరిపాలన సీఎంగా కూడా చూసినాను. అయితే ఇక్కడ ఉద్యమ సమయంలోనే తెలంగాణ ఏర్పడుతుంది ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రగాఢమైన నమ్మకంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏమేం చేయాలి అని చెప్పి ఈ 14 ఏళ్ల పాటు వారు ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నది, ఏ వర్గానికి ఏం సమస్య ఉన్నది అని చెప్పి వారు ఆలోచనతోని, అందుకే తెలంగాణ సాధించే క్రమంలో గాంధీ మార్గం ఎంచుకున్నాడు. తెలంగాణ సాధించిన తర్వాత అంబేద్కర్ గారి ఆలోచన విధానం స్పష్టంగా కేసీఆర్ గారి పాలనలో మనకు కనబడుతుంది. అంబేద్కర్ గారి ఆలోచన సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాలనే లక్ష్యంతో వారు అనేక వర్గాలకు ఇవన్నీ కూడా చూసినాం. నేను సమైక్య రాష్ట్రంలో కూడా ఒక శాసనసభ్యునిగా ఉన్నాను. ఆ రోజులలో మనం చూసినట్టయితే అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు కనీస వేతనాలు అమలు కావాలని చెప్పి వాళ్ళు ధర్నాలు, వారు శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే గుర్రాలతోని మహిళలను చూడకుండా కూడా మరి కొట్టించినటువంటి సందర్భాలు ఒక కార్మిక నాయకునిగా నేను కళ్ళారా చూసి మదన పడినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఆ రోజే వారు చెప్పారు, ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత వారికి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ భద్రతతో పాటు బ్రహ్మాండంగా మనము వేతనాలు కూడా పెంచుతామని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రోజు ఈ అంగన్వాడీ ఆశా వర్కర్స్ ఒక ప్రతినిధిగా మేము పోతే కనీసం మంత్రి కూడా కలవలేని పరిస్థితి. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి వాళ్ళతో భోజనం చేసి వాళ్ళతో చర్చించి మరి దేశంలో ఎక్కలేని విధంగా వారి వేతనాలు పెంచిందంటే మనసున్నటువంటి మహారాజాని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇదే కాకుండా దళితులను ధనవంతం చేయాలని చెప్పి ఎక్కడ కూడా లేని దళిత బంధు పెట్టడం జరిగింది. అదే కాకుండా ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలకు పరిష్కారం కనుగొన్నాడు. ఏదో వాళ్ళు ధర్నాలు చేస్తానో రాస్తారోకోలు చేస్తే ఇచ్చినటువంటి సమస్యలు కాదు, ఖచ్చితంగా వారి సమస్యను కేసీఆర్ గారు కళ్ళతో చూడలేదు, మనసు పెట్టి చూశారు. కాబట్టి ప్రతి ఒక్క సమస్యకు కూడా వారు పరిష్కారం కనుగొన్నారు. అందుకే 10 ఏళ్ల పాటు ఎక్కడ కూడా ధర్నాలు, రాస్తారోకోలు ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఈరోజు కొంత బాధాకరం ఏంటంటే ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టినటువంటి కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మభ్యపెట్టింది. కాబట్టి కొంత ప్రజల్లో అయోమయానికి గురై కొంతమంది ఓటమి జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి అన్ని విషయాలలో అంటే సమైక్య రాష్ట్రంలో మరి విద్యుత్ కోతలు కానీ ఇవన్నీ కూడా ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజే విద్యుత్ కోతలు లేకుండా ఏ తీరుగా చేయాలనేది ఒకటి వారు అధ్యయనం చేసింది. కాబట్టి అందుకే ఇన్ని ప్రాజెక్ట్స్ కూడా రావడం జరిగింది. దశాబ్ద విజయం ముందుట తెలంగాణ రాష్ట్రం సగర్వంగా నిలబడింది. ఇక ప్రగతి ప్రస్థానం అలాగే కొనసాగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ మేరకు రేపు, ఎల్లుండి అండ్ నెక్స్ట్ డే ఆవులెల్లుండి 3 రోజుల పాటు వరుసగా బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించబోతోంది. రైట్. మధుసూదనాచారి గారు, ఒక టాస్క్ రాష్ట్రాన్ని సాధించడం అనేది అసలు బిగ్ టాస్క్. అది వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ అభివృద్ధి చేయడం అనేది ఇంకా దాన్ని మించిన టాస్క్. సో అంటే ఉద్యమ ప్రస్థానంలో మీలాంటి వాళ్ళతో అంతర్గతంగా కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు వారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాలనలో యాజ్ ఇట్ ఈజ్గా రిఫ్లెక్ట్ చేయగలిగారా? చాలా మంచి ప్రశ్న. అంటే ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ అనేక మంది నాయకులు ఉద్యమాలకు సారథ్యం వహించారు. ఈ ఉద్యమాలకు సారథ్యం వహించినటువంటి నాయకులు ఉద్యమాన్ని ఎంత గొప్పగా నడిపించారో అనేక సందర్భాల్లో అటువంటి వాళ్ళ చేతికి పాలనా పగ్గాలు వస్తే చాలా వరకు అనుకున్నటువంటి స్థాయి నమ్మకాన్ని కలిగించలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం కొనసాగి తెలంగాణ రాష్ట్రం ప్రకటించబడ్డ తొలినాళ్లలో తెలంగాణ విషయంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, తెలంగాణను విభేదించినటువంటి వాళ్ళు కావచ్చు,
తెలంగాణ అయితే వచ్చింది కానీ వీళ్ళతోని తెలంగాణ రాష్ట్రాన్ని నడపడం సాధ్యం కాదు, విఫలమవుతారు, మళ్ళీ ఇంకొక పరిణామం వస్తుంది అనేటువంటి దుర్మార్గపు దుష్ప్రచారం జరిగినటువంటి రోజులు. తెలంగాణ వచ్చింది, వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, పరిపాలన చేత కాదు అనేటువంటి ఒక అపనమ్మకాన్ని తెలంగాణ సమూహంలో తయారు చేసినటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అయితే తెలంగాణ రాష్ట్రం సుదీర్ఘంగా సాగినటువంటి సందర్భంలో తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ స్థితిగతుల్ని సంపూర్ణంగా అవగాహన ఆకలింపు చేసుకున్నటువంటి నాయకుడు కేసీఆర్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వీళ్ళ జీవన విధానం, వీళ్ళ సమస్యలు అన్నీ తెలిసినటువంటి నాయకుడు కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే తెలంగాణ రాష్ట్రం తప్పకుండా సాధించి తీరుతా, తెలంగాణ ప్రజాబాహుల్యం ఒక శక్తిగా మారింది అనేటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి ఆ నాయకుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి విషయంలో ఆ రోజు ఉన్నటువంటి నిష్ణాతులతో గంటల తరబడి, రోజుల తరబడి చర్చించి ఆయన మస్తిష్కంలో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాడు. అయితే ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, తెలంగాణ వద్దనుకునేటువంటి వాళ్ళకు ఆయన లోతైన అవగాహన, ఆయనకున్నటువంటి నమ్మకం మీద నమ్మకం లేకుండే. అందుకనే మీరు చూసినట్లు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు కరెంటు సమస్య, సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, మౌలిక సదుపాయాల సమస్య. ఈ రకంగా కొన్ని స్పష్టమైనటువంటి సమస్యల్ని ఏడాది 2 సంవత్సరాల కాలంలోనే పరిష్కరించినటువంటి ఘనత, దానికి సంబంధించినటువంటి ప్లాన్స్, పర్టికులర్లీ కరెంటు విషయంలో ఒకసారి కేసీఆర్ గారు అన్నటువంటి మాటలు నాకు గుర్తున్నాయి. ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన అన్నాడు, కరెంటు సమస్య ఉంటుంది చాలా రోజులు, ఇది అంత ఇమీడియట్గా సాల్వ్ అయ్యేటువంటి సమస్య కాదన్నాడు. కానీ ప్రజలకు చెప్పిన దానికంటే ముందే ఆ సమస్యను పరిష్కరించి తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ గారి ఆలోచన సరళి ఆ రోజు తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అంటే ఒక సంక్షేమం, ఒక అభివృద్ధి, ఒక దీర్ఘకాలిక సమస్య, ఒక శాశ్వత సమస్య, వీటన్నిటిని కూడా ఏకకాలంలో పరిష్కరించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మీరు ఈరోజు హైదరాబాద్ను చూస్తూ ఉన్నాం, ఆశ్చర్యం కలుగుతుంది. మా చిన్నప్పుడు నేను 1972లో మా ఊళ్ళో ఒక పెద్ద ఆయనకు జబ్బు పడితే ఆ రోజు రాయవెల్లూరు హాస్పిటల్కి పోయిండు, ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిండు. 4-5 ఊర్ల ప్రజలు వచ్చి చూసిండు. ఇవాళ హైదరాబాద్ అనేక సదుపాయాలు, సౌకర్యాలు, ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, వాటర్ కావచ్చు, పవర్ కావచ్చు, ఈ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల కావచ్చు, హైదరాబాదులో మెడికల్ హబ్గా తయారై ఎయిర్ అంబులెన్స్లో హైదరాబాద్కి వస్తున్నాయి అనేటువంటి స్థితికి హైదరాబాద్ పోయింది అని అంటే అది కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు, 5-10 సంవత్సరాల్లో ఒక రాష్ట్రాన్ని నిబద్ధతతో, చిత్తశుద్ధితో, కమిట్మెంట్తోని కనుక కసితో పనిచేస్తే అద్భుతం సాకారం చేయొచ్చని దానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రం. ఎట్ ది సేమ్ టైం ఈ దేశంలో అనేక రాష్ట్రాలు 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అవి ఎవ్వి కూడా ఏ రంగంలో, తలసరి ఆదాయంలో చూసినా, పవర్ కన్జంప్షన్లో చూసినా, ప్రొడక్షన్లో చూసినా, ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్లలో చూసినా, అనేక పారామీటర్స్లలో మనకు వాళ్ళకు ఒక తెలంగాణలో ఒక ఊతపదం ఉంటుంది కదా, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నటువంటి స్థితి ఉన్నది. ఎప్పటి నుంచో ఉనికిలో ఉన్న రాష్ట్రాలు కూడా సాధించలేని ఘనతను సాధించింది. వైశాల్యంలో పెద్ద, ఈ పాపులేషన్లో పెద్ద 75 సంవత్సరాల చరిత్ర కాదు, 5-10 సంవత్సరాల కాలంలోనే వాటిని దాటి అభివృద్ధి అంటే తెలంగాణ, అభివృద్ధి అంటే ఇది అనేటువంటి మార్కు వేసినటువంటి నాయకుడు కేసీఆర్. దేవిప్రసాద్ గారు, సంపద పెంచాలి, ప్రజలకు పంచాలనేది ఆ లైన్తో, ఆ ఎథిక్తో నడిచింది బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల పాటు. సో అది మాట వరకే కాకుండా నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి ఫలితాలని అందించగలిగింది. అంటే రాజేష్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఒక యాంత్రికమైనటువంటి ప్రభుత్వం కాదు. ఇప్పుడు యాంత్రికంగా, మెకానికల్గా ఒకరు ఇంకొకరు సీట్లో కూర్చోవడం అనేటువంటిది యాంత్రికమైనటువంటి పద్ధతి. కానీ తెలంగాణ అనేక సమస్యల మీద పోరాడింది, తల్లాడింది, తల్లడిల్లింది, ఆవేదన చెందింది. ఈ ఆవేదనలకి పరిష్కారంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ముఖ్యమంత్రి కావడానికి
ఒక అపూర్వమైనటువంటి త్యాగాలు, శ్రమ ఇందులో ఇమిడి ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి సమస్య రైతుల సమస్యను పరిష్కరించాలని వారు తీసుకున్నారు. రైతులు అప్పటికి డాక్యుమెంటరీ పెద్దలు మధుసూదనాచారి గారు వారికి గుర్తుండి ఉంటుంది. ఢిల్లీలో ఇతర రాజకీయ పార్టీలకు తెలంగాణ స్వరూపాన్ని అర్థం చేయించాలంటే నీటికి ఉన్నటువంటి కష్టము, బోర్ల మల్లారెడ్డి అని పేరు వస్తే 40 బోర్లు వేసినా నీళ్ళు లేనటువంటి స్థితి. మొత్తం బోర్లకే డబ్బులు పెట్టి వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయినటువంటి స్థితి. రైతులందరూ కూడా ఎక్కడికక్కడ టపటప అసహజ మరణాలు. ఇటువంటి స్థితిలో తెలంగాణకి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించందే తెలంగాణ ముందుకు పోదని కేసీఆర్ గారు ఆలోచించి విద్యుత్కు సంబంధించి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు విద్యుత్ సమస్య మొదలు పరిష్కరించాలి. అంతకుముందు కరెంటు లేకపోవడం, అసహజ మరణాలు చెందడం, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోవడం, కరెంటు మోటార్లు కాలిపోవడం, వైండింగ్ల కోసం పొలాలు అమ్ముకున్నటువంటి స్థితిని మనం తెలంగాణలో ఒక సజీవ దృశ్యం. ఆ దాని నుంచి తీసుకురావాలని, ఒక నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇవ్వాలని సబ్స్టేషన్ల నిర్మాణం 33/11 కేవీలు కావచ్చు, లేకుంటే 400 కేవీ సబ్స్టేషన్లు కావచ్చు, 33 కేవీ సబ్స్టేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులంతా సర్దిగట్టుకొని కూర్చొని 15-16 రోజులు సర్ది మోసుకునేటోళ్ళు. ఈ రోజు ఏమైపోయిందంటే ఎలక్ట్రిసిటీలో 24 గంటల్లోనే మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి ఫిక్స్ చేసినటువంటి నాయకుడు. ఇవన్నీ ఎట్లా అంటే కేసీఆర్ గారి పరిపాలనలో జరిగినటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో, సంక్షేమం ఉందో, మానవుల పట్ల సరైనటువంటి ప్రొజెక్షన్ ఉందో మేము చెప్పడంలో విఫలమైనాం. ఇలా కేసీఆర్ చేసిన పనులు చెప్పడంలో మేమందరం పార్టీ నాయకులమందరం విఫలమైనాం. కాబట్టే ప్రజలు సరైనటువంటి రీతిలో కన్విన్స్ కాలేదు. అనుభవించిన ఫలాల్ని కూడా చెప్పలేనటువంటి దుస్థితి. ఈ విద్యుత్కు సంబంధించి కావచ్చు, నీటికి సంబంధించి ఏంది రాజేష్ గారు, ఇలా చెరువులన్నీ నింపి ఎండాకాలంలో ఈతలు కొట్టేటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇది ఒక్కటి చాలు. నీటికి సంబంధించినటువంటి సమస్యను, నీళ్ళకి సంబంధించినటువంటి సమస్యను, ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్యను ఇన్ని పరిష్కరించినటువంటి సందర్భంలో తెలంగాణకి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన జరిగిందని, గతంలో ఉద్యమ నాయకులు ఎవ్వరు పరిపాలకులు కారు అన్నటువంటి పదానికి, చిన్న రాష్ట్రాలు మనజాలం అనేటువంటి ఒక దుష్ట సాంప్రదాయ మూసపోసిన పద్ధతికి విరుగుడుగా అద్భుతమైనటువంటి పరిపాలన తెలంగాణలో జరుగుతుందని నిరూపించినటువంటి నేత కేసీఆర్. జూన్ 1, 2, 3 ఈ 3 రోజులు బీఆర్ఎస్ పార్టీ వైభవంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్ని నిర్వహించబోతోంది. వినయ్ భాస్కర్ గారు, ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాలు మారడం చాలా సహజం. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇవాళ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సాగించిన ప్రగతి ప్రస్థానాన్ని, ఆ ప్రగతి ప్రయాణాన్ని ఎట్లా కొనసాగించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాస్తవంగా ఈరోజు అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి. సరే, మాయమాటలు చెప్పిండ్రు. ఈరోజు వారు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాల కన్నా ఎక్కువ మరింత రెట్టింపుతోని పనిచేసుడు, రెట్టింపు పథకాలతో ముందుకు వస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే డే 1 నుంచి మీరు చూసినట్టయితే మరి ఏ ఒక్క హామీ కూడా, ఏ ఒక్క గ్యారెంటీ కూడా మరి అమలు చేయకుండా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈరోజు కేసీఆర్ గారిని మరి దృష్టిని అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి, అంటే ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తారని చెప్పి ప్రజలు ఎక్కడైతే ఆందోళన చెందుతారని చెప్పి ఈరోజు ఆ ఇష్యూస్ని అన్నిటిని కూడా మీరు డైవర్ట్ చేస్తూ, ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఇంకోసారి ఇంకేదో ఇష్యూ అంటారు. మరి మొన్నటికి మొన్న చూసినట్టయితే దానికి అనవసరమైనటువంటి చర్చను లేవదీశారు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అఫీషియల్ లోగో మరి కాకతీయుల ఆర్చ్ అయితేనేమి, చార్మినార్ అయితేనే, అది కేసీఆర్ గారు రూపొందించింది కాదు. కేసీఆర్ గారు రూపొందించకన్నా ముందు వారు కేసీఆర్ గారు అనేక మంది మేధావులతోని, చరిత్రకారులతోని, సాహిత్యవేత్తలతోని, శిల్పులతోని మరి ఆలోచించి, చర్చించి, నెలల తరపు చర్చించి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చి ఇది చేసింది. కానీ ఈరోజు ఎంత సిల్లీ థింగ్ అండి, దాన్ని తీసేస్తామని చెప్తే ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈరోజు కాకతీయ ఆర్చ్ అనేది ఈరోజు
కేసీఆర్ గారు కాదు, కేసీఆర్ కన్నా ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఎవరైనా గెస్ట్లు వస్తే ఆ కాకతీయ ఆర్ట్స్తోని ఉన్నటువంటి తయారు చేసినటువంటి షీల్డే కానీ ఇవన్నీ కూడా బహుకరించాడు. నాకు ఇంకా బాగా గుర్తుంది, వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాలలో ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్లేగ్ వ్యాధి పైన విజయం సాధించినటువంటి సందర్భంలో చార్మినార్ నిర్మాణం జరిగింది. ఈరోజు కాకతీయ ఆర్ట్స్ కనుక చూసినట్టయితే తెలియని విషయాలు రేవంత్ రెడ్డి గారు చాలా తెలుసుకోవాలి. శిల్పులతో కానీ చరిత్రకారులతో కానీ అనేక మందిని దాని అంశం గురించి దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాలి. ఈరోజు కాకతీయ ఆర్ట్స్ పైన కనుక చూసినట్టయితే అనేక అంశాలు మార్పు తీసుకొస్తామని చెప్పారు. అనే ప్రశ్నలు ప్రజలు నిజంగా కాకతీయ పాలన చూస్తే కాకతీయ పాలన రాజరిక పాలన అన్నాడు. నిజంగా వారి హిస్టరీ తెలుసా అండి? ఈరోజు వారు ఒక అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి కులాల నుంచి వచ్చినటువంటి వారు ఎక్కడ కూడా అగ్రవర్ణ రాజులు కాదండి. వారు కమ్మ రాజులు కాదు, వెల్మ రాజులు కాదు, రెడ్డి రాజులు కాదు, ఎక్కడ కూడా కాదు. ఒక బీసీ కులం నుంచి వచ్చి వారి ఇబ్బందులు తెలుసుకొని మరి వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా జనాలు మెచ్చే విధంగా, జనాలు నచ్చే విధంగా వారి పాలన కొనసాగింది. అందుకు ఉదాహరణ మరి గొలుసుకట్టు చెరువులు. దానికి ప్రతిబింబంగానే ఈరోజు మిషన్ భగీరథ అని చెప్పి, మిషన్ కాకతీయ అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా కేసీఆర్ గారు ఆలోచించి చేసినటువంటి దాన్ని తిరగదోడుకుంటా ప్రజల దృష్టి మళ్లించేదాన్ని చేస్తున్న నిర్ణయం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాబట్టి ఖచ్చితంగా వారు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అన్న ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు. రైట్, ఓకే. వినయ్ భాస్కర్ గారు, రైట్, మత్స్యమంత్రి గారు, వారు వినయ్ భాస్కర్ గారు లేవనెత్తినటువంటి అంశం అంటే ఇటువంటి ఇవేవో ఈ చిహ్నాల మార్పులు ఇవి కాదు ప్రజలు ఆశించింది, మంచి మార్పు. ఆ మార్పు ఎట్లా తీసుకురావాలి? చాలా ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు వ్యవస్థలో పాలకులకు 2 దృక్పథాలు ఉంటాయండి. ఒకటి కన్స్ట్రక్టివ్ థింకింగ్, రెండవది డిస్ట్రక్టివ్ థింకింగ్. కేసీఆర్ గారు తన ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం నుంచి ఒక కన్స్ట్రక్టివ్ లైన్తో పోయిండు అనేక విషయాలలో. ఎక్కడ కూడా ఆ రోజు అప్పటి వరకు తెలంగాణ ఇవ్వని కాంగ్రెస్ కానీ, తెలంగాణకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు కానీ అనేక మంది ఉన్నారు. ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు లాంటి ఆలోచనే చేయలే. నేను సాధించిన తెలంగాణను నా మీద నమ్మకం ఉంచినటువంటి ప్రజలకు ఎటువంటి జనరంజకమైనటువంటి పాలన ఇస్తా అనేటువంటి ఆలోచనతో ఆయన కన్స్ట్రక్టివ్ ఆలోచన విధానంతో పోయిండు. ఇవాళ ఉన్నటువంటి పాలకులు అన్ని డిస్ట్రక్టివ్. వీళ్ళు మొదలుపెట్టిన డే 1 నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి వెళ్ళి అన్నీ కూడా నిర్మూలనాత్మక. కేసీఆర్ గారి పందా నిర్మాణాత్మకమైతే వీళ్ళదంతా నిర్మూలనాత్మకమైనటువంటి పందాతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది ఒక భాగం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇందులో దుర్మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. క్షమించాలి, ఒక నిమిషం టైం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అనేది మాకొక్కసారి అవకాశం అన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల కాలంలో అత్యధిక శాతం ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏది హామీ ఇవ్వచ్చో ఏది హామీ ఇవ్వకూడదో స్పష్టంగా తెలిసినటువంటి పార్టీ. కానీ ఓట్ల కోసం, ప్రజలను వంచడం కోసం, ప్రజలు తెలంగాణలో అధికారం సంపాదించడమే పరమార్థంగా దుర్మార్గపు ఆలోచనలన్నీ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ నిర్మూలనాత్మకమైనటువంటి పందాను అవలంబిస్తున్నది. ఇది ఒక భాగం. రెండవది, జీవితంలో ఎవరైనా కూడా నేర్చుకోవాల్సింది గ్లోరిఫికేషన్ ఆఫ్ డైనమిజం, సప్రెషన్ ఆఫ్ డైనమిజం. 2 ఫిలాసఫీలు ఉంటాయి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడో అట్టడుగున ఉండాల్సినటువంటి రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకుపోయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే ఈ తెలంగాణ వైభవాన్ని గ్లోరిఫై చేయాలి. కానీ వీళ్ళు ఈ వైభవాన్ని సప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కాకతీయుల విషయానికి వస్తే వాళ్ళ 3T కాన్సెప్ట్, టౌన్, టెంపుల్ అండ్ ట్యాంక్. టౌన్, టెంపుల్, ట్యాంక్, 3T కాన్సెప్ట్. దానితో పాటు వాళ్ళు ఆ రోజు 45-50 వేలు లక్ష చెరువు తెలంగాణ ప్రాంతంలో ఉంటే చాలా వరకు వాళ్ళ కాలంలో నిర్మించినాయి. అంటే ఇక్కడ మనం చాలా లోతుగా ప్రపంచంలో ఏ వ్యవస్థ కూడా అంత దీర్ఘకాలికమైనటువంటి ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి దాఖలాలు లేవు.
ఆ రోజు ఉండేటువంటి ప్రజల అవసరాలు కాదు, వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాంతంలో పుట్టే బిడ్డలకు ప్రజలకు నీటి సౌకర్యం కలిగించాలి. తద్వారా వాళ్ళ జీవితంలో మెజారిటీ పార్ట్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి విజ్ఞత ఉన్నటువంటి రాజులు కాకతీయ రాజులు. మరి వారి వారి అదేంటి ప్రాశస్త చిహ్నం కళాతోరణం, దాన్ని మార్చేటువంటి వెకిలి ప్రయత్నం చేయడం అని అంటే ఇది తెలంగాణ. ఇక్కడెక్కడో నాకు ఒక డౌట్ ఉన్నది. తెలంగాణను గతంలో విభేదించినటువంటి శక్తులు కుట్ర ద్వారా ఇటువంటి ఆపరేషన్ చేస్తున్నాయి అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉన్నది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు రైట్ టైంలో అప్రాప్రియేట్ వాళ్ళకు ఆ స్పందించేటువంటి స్వభావం ఉన్నది. ఖచ్చితంగా ఆ ఆత్మవిశ్వాసం ప్రజల పట్ల మాకుంది. రైట్గా దశాబ్ద విజయం ముంగడి తెలంగాణ రాష్ట్రం సగర్వంగా నిలబడింది. బీఆర్ఎస్ అప్పుడు ప్రభుత్వంగా ఉన్నప్పుడు ప్రారంభ వేడుకలు, రాష్ట్ర ఆవిర్భావ ప్రారంభ వేడుకలు 21 రోజులు చేశారు. ఇవాళ పార్టీగా రేపటి నుంచి 3 రోజుల పాటు వైభవంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్ని విజయవంతంగా జరపబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సిరికొండ మసూనాచారి గారు, దేవి ప్రసాద్ గారు అండ్ దాసే వినయ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.